అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం వెలగలపాలెం పంచాయతీలోని సీకైపాలెం గ్రామానికి చెందిన 28 ఏళ్ల గర్భిణి కొర్ర నీలావతి ప్రసవ వేదనతో బాధపడుతుండగా ఆమెను ఆసుపత్రికి తరలించడానికి గ్రామస్తులు, ఆమె భర్త మరియు అంబులెన్స్ డ్రైవర్ల బృందం డోలీలో 2 కిలోమీటర్ల దూరం మోసుకెళ్లాల్సి వచ్చింది. సరైన రహదారి సౌకర్యం లేకపోవడమే దీనికి కారణం. ఈ సంఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన స్థానికుడు రాజబాబు మీడియాతో మాట్లాడుతూ, తరాలు మారినా కాలాలు మారినా మా బతుకులు మారడం లేదని అన్నారు. మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పుట్టిన సొంత పంచాయతీలోనే ఇలా డోలీ మూతలు కొనసాగుతున్నాయంటే తమకు నిజమైన స్వాతంత్రం ఇంకా రాలేదని దీన్ని బట్టి అర్థమవుతోందని ఆయన విమర్శించారు. కనీసం సొంత పంచాయతీలో ఏం జరుగుతుందో కూడా నాయకులకు తెలియని పరిస్థితుందని ఆయన వాపోయారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం తమ కష్టాలను అర్థం చేసుకుని 2 కిలోమీటర్ల మేర రోడ్డు మరియు బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని రాజబాబు విజ్ఞప్తి చేశారు. ఇదే దారిలో పాఠశాలకు వెళ్లే పిల్లలు, రోగులను కూడా తరలించాల్సి వస్తోందని ఆయన వివరించారు. భవిష్యత్తులో అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా తమ గ్రామాన్ని డోలీ మోతలు లేని ప్రాంతంగా మార్చాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు నాగేశ్వరరావు, శ్రీను మరియు ఆశా వర్కర్ నూకాలమ్మ పాల్గొన్నారని తెలిపారు. అదు మహేంద్ర పాసులు పెట్టి అక్కడ నుంచి ఆ కాలదర తిద్దు మీ కనుకరానా మాకే నాగేంద్ర ఆ రోడ్డు బాగాలేదు కదా. మధ్యలో ఇద్దరు పట్టుకుంటారు పట్టుకోవాలి. మధ్యలోకి ఇద్దరు, ఎదరోకి ఇద్దరు, మొత్తం 6 పట్టుకుంటాం. వాడికి కొద్దిగా సపోర్ట్ ఇల్లు ఎక్కడ ఇంకా పోవాలండి. కిలోమీటర్ మంచి ఉంది, అవర్ మంచి పట్టుకొని తీసుకుపోయి ఫ్రీగా అయిపోద్ది. అశోక్
మంచమైతే 4 పలకలు సరిపోతుంది. నా పేరు రాజుబాబు, వెలగలపాలెం గ్రామం. ఇప్పుడు కొర్ర చంటిబాబు నీలావతి అనే గర్భిణిని డోలిమోతతో తీసుకురావడం జరిగింది. కారణం ఏంటంటే ఒక 2 కిలోమీటర్ల వరకు రోడ్డు లేని కారణాన మేము డోలిమోతతో తీసుకురావడం జరిగింది. కాలాలు మారినా, ప్రభుత్వాలు మారినా మా కష్టాలైతే ఈనాటికి తీరలేదని ఇదే నిదర్శనం. కాబట్టి నేటి ఈ కూటమి ప్రభుత్వం అయిన పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే డోలి మోతల రహిత ప్రాంతంగా గ్రామాలుగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం అన్నారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో నైనా ఈ పీటీజీ కులానికి చెందినటువంటి కుటుంబాలని ఆ జనాల్ని గుర్తించి ఎక్కడెక్కడ ఉన్నారో ఒకసారి సమగ్ర విచారణ చేసి ఆ ప్రాంతానికి రోడ్లు వేయాలని వారి యొక్క మంచి ఆలోచనని బట్టి వారికి మేము ఎంతగానో ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం. కాబట్టి ఈ సమయంలో సీకయ్యపాలెం అనే గ్రామంలో కొద్ది దూరం 2 కిలోమీటర్ల మేరే రోడ్డు వేయవలసి ఉంది. ఇక్కడ బ్రిడ్జి కూడా నిర్మించాలి. బ్రిడ్జి లేని కారణాన ఏ వెహికల్ వచ్చినా, అంబులెన్స్ వచ్చినా అవతల వైపు రానటువంటి పరిస్థితి. ఇక్కడ శరవణపాలెం ప్రాంతంలో మనం చూసినట్లయితే ఒకసారి ఎంపీగా గెలిచి గొడ్డెటి మాధవి, ఇదే గ్రామము, ఇదే పంచాయతీ, కానీ ఆ రోజు పట్టించేసుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు కూటమి ప్రభుత్వం అయినా పట్టించేసుకొని ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం చేసి 2 కిలోమీటర్ల మేర రోడ్డు వేసి అనేక మంది గర్భిణీ స్త్రీలు మొదలుకొని బాగోలేని వారి ప్రతి ఒక్కరిని తీసుకువెళ్ళాలి, రావాలి అంటే రోడ్డు లేదు. కాబట్టి రోడ్డు నిర్మిస్తారని మేము ఈ యొక్క మీడియా ముఖంగా మేము తెలియపరుచుకుంటున్నాం. ఇంకోటి ఏమిటంటే స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు దాటి 79వ సంవత్సరము అయినా సరే కానీ మాకు ఈ రోజు వరకు స్వాతంత్రం అయితే రాలేదని డోలిమోతే చెబుతూ ఉంది. కాబట్టి సంబంధిత అధికారులు లేదా ప్రభుత్వ అధికారులు మా ప్రజలపై దృష్టి ఉంచి ఖచ్చితంగా ఈ రోడ్డు నిర్మాణాన్ని, బ్రిడ్జి నిర్మాణాన్ని కూడా చేపడతారని మేము తెలియపరుచుకుంటున్నాం. మేము డిమాండ్ చేయట్లేదు, ఎవరిని హీనపరిచి మాట్లాడట్లేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాస్తవం ఏమిటంటే అనేక మంది పిల్లలు, ఒక 20 మంది 30 మంది పిల్లలు కూడా ఇదే గడ్డ మీద దాటి వెళ్ళాలి. వర్షాకాలం అయితే అసలు రానటువంటి పరిస్థితి. కాబట్టి బ్రిడ్జి నిర్మాణము, రోడ్డు నిర్మాణం అనేది ఖచ్చితంగా చేయాలని మేము మీడియా ముఖంగా కోరుకుంటున్నాం. నమస్తే.